సిస్టర్ స్టెర్లా నువ్వు ఎందుకు సీరియల్ చూస్తావు సిస్టర్ స్టెర్లా? మాట్లాడు. ఏం మాట్లాడాలి డాక్టర్ బాబు? వెళ్ళి కొత్తగా డాక్టర్ పోస్టులకి అపాయింట్మెంట్ ఇచ్చాం, చాలా మంది వస్తారు, పంపించు. ఏం చదివావు? నేను 9th డిస్క్ సార్. ఇంతకు ముందు ఏం పని చేసేవాడు? మెకానిక్ షాప్, టైర్ లో గాలి కొట్టేవాడిని సార్. పంచర్లు వేసేవాడు. ఇప్పుడు ఊపిరి లేని సైకిల్ ట్యూబ్కే నువ్వు ప్రాణం పోస్తున్నావు. సో మనిషికి ప్రాణం పోయడం ఎంత ఈజీ. అయిపోయావు అంతే, వెరీ సింపుల్. నేను అవ్వలేదా? యాక్చువల్ గా మా తాత కన్నా నేను ఎంబీబీఎస్ చేయలేదు, కానీ ఏం చేస్తాం, మధ్యలోనే ఆపేస్తాను. నువ్వే జాబ్ కోసం వచ్చావు? అదే బాత్రూమ్ క్లీన్ చేస్తా మొత్తం. సమాజంలో చెత్తనే నువ్వు ఇంత క్లీన్ చేస్తున్నావు అంటే మనిషిలోని రోగాల్ని నువ్వు ఎన్ని క్లీన్ చేస్తావు? టేక్ దిస్. నేను డాక్టర్ పని ఎలా చేస్తాను? నేను చేయట్లేదా? నన్ను ఫాలో అవ్వాలి. వేసుకో. అమ్మా హాస్పిటల్కి వచ్చావు అమ్మా. డాక్టర్ మా అమ్మని మీరే బతికించాలి డాక్టర్. సార్ మా అమ్మగారిని బతికించండి సార్, ప్లీజ్ సార్. చావు బతుకుల మధ్య కొట్టి మెట్టాడుతుంది సార్ మా అమ్మ, ప్లీజ్ సార్. మా హాస్పిటల్లో కొంచెం ఖర్చు అవుతుంది అబ్బా. ఎంత ఖర్చు అయినా పర్లేదు సార్, ప్లీజ్ సార్. ఓ మై గాడ్. అమ్మా అమ్మా ఏం టెన్షన్ పడద్దు, నేను అమ్మకి ధైర్యం చెప్పు. నేను నీ కొడుకులాంటి ఉన్నామ్మా, కంగారు పడకమ్మా. డాక్టర్ బాబు ఓ 10,000 బిల్లు కట్టించండి ముందు. కట్టలేదు అడ్మిషన్? కట్టాలి కదా అయ్యా, 2 lakhs కట్టండి. అమ్మా కాల్ పైన పెట్టండి. బిల్లు జాగ్రత్తగా పెట్టుకోండి. నేను కాపాడుతానమ్మా, నేను కాపాడుతానమ్మా. తేడా వస్తే మనల్ని ఎవడు కాపాడమ్మా? సార్ తొందరగా బతికించండి సార్. నోట్లోంచి బ్లడ్ వస్తుంది ఏంటి? అమ్మా ఈ క్లాత్ తోడుకుంటున్నా, నేను తోడుస్తానమ్మా. మీరేం టెన్షన్ పడుతుంది, పేషెంట్ కి ఊపిరాడాలి. సి అర్జెంట్ గా సిటీ స్కాన్ చేయించాలి. 1 లక్ష రూపాయలు బిల్ అవుతుంది. లక్ష ఏంటయ్యా, సిటీలో స్కాన్ చేస్తే 1 లక్ష రూపాయలు అవుతుంది. ఓ సిటీ స్కాన్ దానికి పేరు వచ్చింది సార్. ఐ థింక్ ఈజ్ ఇన్ఫెక్టెడ్ బై హల్యూసినేషన్. వాళ్ళ అమ్మ చనిపోయిన భ్రమలో ఉన్నాడు. మన హాస్పిటల్ ఎన్ని బెడ్లు ఖాళీ ఉన్నాయి? 150. అందులో ఫిల్ అయింది అనుకో. డాక్టర్ పేషెంట్ ఇస్ క్రిటికల్. అదర్ ఇంగ్లీష్ మాట్లాడితే నాకు డౌట్ వస్తుంది. డాక్టర్ గారు పేషెంట్ కండిషన్ సీరియస్ ఉందా? దూరం. అమ్మో అమ్మో బాధపడకండి అమ్మా. డాక్టర్ బాబు ఓ 10 లక్షలు ఆక్సిజన్ కి. 10 లక్షల? అమ్మ నాన్న, అమ్మ నాన్న. కట్టేసాను సార్, బతికించండి సార్. ఏంటయ్యా ఇంతవరకు తీసుకొచ్చావు? సిటీ స్కాన్ రిపోర్ట్స్ చూస్తుంటే ఏం తెలుస్తుంది తెలుసా? లివర్ డ్యామేజ్ అయ్యి హార్ట్ కి వెళ్ళి హార్ట్ నుంచి డ్రైన్ పైప్ దెబ్బతిని అటు నుంచి కిడ్నీకి ఎంత డ్యామేజ్ జరిగింది తెలుసా? డాక్టర్ డాక్టర్ కొట్టేసి ఒక మాట వేయకుండా ఒక మాట చెప్పమ్మా. బాధపడకండి అమ్మా. థ్యాంక్ యూ డాక్టర్. చాలా ట్రై చేసాం అబ్బా. కాకపోతే అమెరికా నుంచి ఒక డాక్టర్ వచ్చాడు, జార్జ్ ఫెర్నాండెస్ అని. ఆయన 1 నిమిషానికి 1 లక్ష రూపాయలు తీసుకుంటాడు. ఎంత ఖర్చు అయినా పర్లేదు సార్, పిలిపించండి సార్. హలో మిస్టర్ రిచర్డ్సన్. డాక్టర్, షీ ఇస్ ద పేషెంట్ ఇన్ క్రిటికల్ కండిషన్. Yes, please be on the line. నేను ఆల్రెడీ నా ట్రీట్మెంట్ స్టార్ట్ చేశాను డాక్టర్. Bullshit! Why is it doing this like that? Our BP levels పడిపోయాయి. Oxygen levels పడిపోయాయి. Why is doing this, doctor? ఇంకొంచెం సేపు చెప్తే ఇలాగ మీ పడిపోయేలాగా ఉన్నాయి సార్. Too much of under controlling. సార్ ఆపరేషన్ థియేటర్లోకి రాకూడదమ్మా. నీకు అమ్మ ప్రాణాలు కావాలొద్దా? కావాలి సార్. సీరియస్ ఆపరేషన్ జరుగుతుంది ఇక్కడ. ఓకే అమ్మో అమ్మో. Cool, my boy, cool. ఏమైంది డాక్టర్? She's no more. డాక్టర్ బాడీ ఏది డాక్టర్? బాడీ అక్కడే ఉందమ్మా. ఎక్కడ డాక్టర్? అదే బాడీ కనిపించట్లేదు డాక్టర్ నాకు.
హలో సార్, అర్జెంట్ గా ఈ సెల్ఫ్ ప్రైవేట్ హాస్పిటల్ వస్తారు సార్. ఏంటయ్యా ఏదో ప్రాబ్లం అన్నారు ఏంటి? మా అమ్మగారిని ఇక్కడ జాయిన్ చేశాను సార్, ఆ. ట్రీట్మెంట్ చేశారు సార్. ఇదిగో దాని తాలూకు బిల్స్ సార్. ఇప్పుడు బాడీ ఇమ్మంటే లేదంటున్నారు సార్. డాక్టర్స్ బాడీ ఎక్కడ? ఇస్తాం సార్, కొంచెం టైం పడుతుంది. ఇందాకే కదా ఆపరేషన్ చేశారంటున్నారు, బాడీ ఎక్కడా? టైం ఇవ్వండి సార్ కొంచెం. పిచ్చి పిచ్చి నాటకాలు ఆడుతున్నారా? బాడీ మిస్ అయింది అనుకుంటా. మర్యాదగా చెప్తున్నా, ఏదున్నా ఇతనితో సెటిల్మెంట్ చేసుకోండి, లేదా జైల్లో వేసి మీ అందరిని సీజ్ చేస్తా. ఓకే సార్, మేము మాట్లాడుకుంటాం. ఏదైనా ప్రాబ్లం అయితే కాల్ చేయ. బాడీ తీసుకొచ్చారా నువ్వు? బాడీ అంటున్నావు. బిల్స్ ఉన్నాయిగా. ఎంత కట్టా? 50 లక్షలు. సరే 50 లక్షలు ఇచ్చేయండి. ఎవరికి కావాలరా 50 లక్షలు? ₹1 కోటి అవుద్ది. ₹1 కోటి లేవు. రే ముళ్ళుదని తేలి ఫేక్ ని ఫేక్ తో కొట్టాలి. ఎవరు ఫేక్ డాక్టర్స్ నాకు తెలుసురా. ఆ ₹1 కోటి ఇందులో ఉన్నాయి, తీసుకొని వెళ్ళిపోండి. మా హాస్పిటల్ గురించి ఎక్కడ బ్లీక్ చేయదు. ఫేక్ హాస్పిటల్ దీని గురించి ఎవరు చెప్పుకుంటాడు బయట? ఎక్స్క్యూజ్ మీ, ఐ వాంట్ దిస్ మనీ ఇస్ మేరీ. తీసేసుకుంటారు. అలా చూస్తారండి, పద లోపలికి. తమ్ముడు ఏం చేస్తున్నావు? చచ్చిపోతా. ఏంటి? జబర్దస్తులో ఎగస్ట్రా జబర్దస్తులో వాళ్ళు చేస్తున్న పర్ఫార్మెన్స్ చూసి తట్టుకోలేకపోతా. వాళ్ళు స్కిట్లు చూసి నువ్వు నిప్పట్టించుకోవడం ఏంటి? ఆ నిప్పేద నీ గుండెలో పుట్టించుకో. ఇక్కడికి వచ్చి నీ స్కిట్లు చేసుకుని అఖండ భారతదేశంలో ఉన్న తెలుగు వాళ్ళని నవ్వించుకునే అవకాశాన్ని పొందు. ఆ ప్రయత్నాన్ని చేయి. యాక్టింగ్ చేయటం అంటే నా వల్ల కాదు. ఇది చేయలేగానే కమెంట్లు పెడతారు ఎపిసోడ్. ప్రతి ఒడికి అలవాటు అయిపోయింది. అలా చేస్తే బాగుంటుంది, ఇలా చేస్తే బాగుంటుంది, ఇది చేయాలి మాకు అవకాశం ఇవ్వండి అని చెప్పి ఓ విర్రబిగుతారు కానీ ఒక స్కిట్ చేయమంటే వచ్చి చేయలేదు. అవునండి. మా ఎక్స్ట్రా జబర్దస్త్ లో టీమ్ లీడర్ చేస్తున్న ఈ అరాచకమైన కామెడీ స్కిట్లు చూడలేక ఎంతో మంది మా తెలుగు వాళ్ళు ఆక్రోశంతో ఉక్రోశంతో ఎవరికి చెప్పుకోలేనంతగా ఇంట్లో కుమిలి ఏడుస్తున్న ఆ ఆవేదన చూసి వాళ్ళ బాధను చూసి ఆల్వేస్ కామెడీ ఫోర్స్ ACF అనే సంస్థని స్థాపించారు. ఆ సంస్థకి నేనే కర్త కర్మ క్రియ. ఇన్ని రోజులు తెర ముసుగులో ఎన్నో ఆకృత్యాలు చేసిన అరాచకమైన వరస్ట్ స్కిట్లు చేసిన వీళ్ళ తెరని ఈ రోజు దించబోతున్నారు. మీరు చేసే స్కిట్లో కామెడీ చేస్తుంటే ఈ రోజు ఇలా తలలు దించుకునే పరిస్థితే వచ్చేది కాదు. తలలు ఎత్తండి. మా చేతులు కట్టేస్తే మీ తలలో చెప్తామండి. మీ దగ్గరికి వస్తున్నారా రాస్కే? ఆటో రామ్ ప్రసాద్ వీడు పెట్టుకున్న ఆటో అనే లింక్ కి తెలంగాణ ఆంధ్రప్రదేశ్ లో ఉన్న ఆటో డ్రైవర్లందరూ అబ్బాయి దరిద్ర ఆటో అని తగ్గించుకోండి చెప్పి సిగ్గుపడుతున్నారు. రాస్కే పనికి మాలిన ఆటో రామ్ ప్రసాద్ యారా 2018 సంవత్సరంలో నవంబర్ 14వ తారీఖున నువ్వు వేసిన ఒక వరస్ట్ పంచ్ గుర్తుందా? అటు చూడు. వాట్సాప్ ఉందా? ఉంది. ఆ వాట్సాప్ లో మెసేజ్ 2 టిక్లు వస్తాయా? మా నాన్న పెడతారు అవి. ఈ పంచువిన ఒక బార్ సెంటర్ లో ఇద్దరు ప్రాణ స్నేహితులు మందు తాలేక ఐసిగడ్డ మొత్తం గొంతులో పడిపోయి వెలువెలా కొట్టుకుంటూ ప్రాణాలు కోల్పోయారా? తేగలవా? భయం అంటే తెలుసా నీకు? భయం అనే పదమే నా డిక్షనరీలో లేదు. అదే డిక్షనరీ లేదు. నీ పక్కనున్న అంత కొడుతున్నా నీ మొక్కలో భయం కనిపించట్లేదు. నాకు అడ్డ కూడా ఇటు ఉన్నాడు కదా సార్, భయం లేదు. ఎప్పుడు పక్కన ఒకడున్నాడు అని నమ్మకం తప్పించి ధైర్యం తెప్పించి నేను ఒకడున్నానని చెప్పి ఇట్లా ఏదో ఒకటి చేసి మ్యాజిక్ చేయరే అంటే ఈవెంట్ లోకి వెళ్ళి మ్యాజిక్ చేస్తాను అంటారు. స్కిట్ లో వేలు పెట్టరా అంటే ఈవెంట్కి వెళ్ళి కారు కింద 10,000 పెడతా. నీ క్యారెక్టర్ ని ఎడిటర్ ట్రిమ్ చేస్తుంటే నువ్వు వెళ్ళి జిమ్ చేసుకుంటావు. ఒకడు వచ్చి గెటప్ వేసుకుంటూ మరొకడు వచ్చి ఆటో పంచులు వేసుకుంటూ స్కిట్ లేపుతూ ఉంటే నువ్వు వస్తావు. రైట్ టర్నింగ్ తీసుకుని ఏదో సెకలు పడతావు. అది మధ్య సాంగ్ వస్తుంది. ఒక లవ్
నువ్వు ఎందుకు వస్తావో, రైట్ టర్నింగ్ ఎంత తీసుకుంటావో, మొదలు స్టెప్ వస్తుందో, లవ్ పాటలు ఎందుకు వస్తావు ఎవరికి తెలియదు. స్కిట్ అంతా ఒకడే కష్టపడుతుంటే, ఇద్దరు కష్టపడుతుంటే, అంతే ఇద్దరే కష్టపడుతున్నారు, ఇద్దరే కష్టపడుతున్నారు. ఎప్పటికైనా ఏదో ఒకటి చేసి స్కిట్ లో వేలు పెట్టు, అంతేగాని దాని కింద దీని కింద పెట్టబోదు. అన్నా నువ్వు మాట్లాడుకో అన్నా, దమ్ము తగ్గుద్ది అన్నా ఎరా బాటిల్ మీద ఉండే ఎంఆర్పి మీద శ్రద్ధ ఈ షోలకు వచ్చే టీఆర్పీ మీద పెట్టావు ఎప్పుడైనా? అసలు నీకు టీఆర్పీ అంటే తెలుసా? అంటే ఏంటి సార్, కొత్త బ్రాండా? కొత్త బ్రాండా? ఒక్కటి అర్థం చెప్పు, మన షో యొక్క స్పాన్సర్ తెలుసా నీకు? నా స్పాన్సర్ మాత్రం నా ఫ్రెండే సార్. నువ్వు మారవా నువ్వు? సార్ నాకు ఇచ్చేది 3 డైలాగులు చెప్పేసిన, ఇంకా మీరేం చెప్పినా మాట్లాడు. ఒక భార్య 3 ముళ్ళు కట్టుబడినట్టు 3 డైలాగ్ ఎలా కట్టుబడుతున్నావు నువ్వు? అయినా ఇప్పటికిప్పుడు 10 డైలాగ్ ఇస్తాను, వేసుకుంటావా? పోసుకుంటా సార్. అన్నా అది నువ్వు మాట్లాడుకో. ఇకపోతే ఆనంద్, నీ పేరులో ఆనంద్ ఉంది కానీ నువ్వు చేసే స్కిట్ల వల్ల ప్రజలు ఆనందంగా ఉన్నారని ఎప్పుడు ఆలోచించావా? ఆనంద్, నువ్వు జబర్దస్త్ స్కిట్ లో స్టార్టింగ్ లో వచ్చే సాంగ్స్ కోసం ఎంతసేపు ప్రాక్టీస్ చేస్తావు? 2 గంటలు సార్. స్కిట్ కోసం 20 నిమిషాలు సార్. ఇది నీకు డి అని చెప్పారా, జబర్దస్త్ అని చెప్పారా? బాబు నీ పేరేంటి? సత్తిపండు. నీ స్కిట్ లో పేర్ల పంచుల సంఖ్య 1, 2. లాక్డౌన్ టైంలో మీరు ఎన్ని స్కిట్లు రాసుకున్నారు? 100. అప్పటి వరకు ఉంటారనుకుంటారా? ఏమన్నారు? అప్పుడు వరకు ఉంటారనుకుంటారా జబర్దస్త్ లో? ఈ 2 డైలాగ్ వస్తే నన్ను ఇంటి దగ్గర నుంచి పిలిపించారా? ఒక్క డైలాగ్ ఇస్తే చాలు అని చెప్పి చంద్ర దగ్గర నువ్వు వెయిట్ చేసిన రోజులు మర్చిపోతున్నావా? టీమ్ లీడర్లు అంటే ఈడు జోడు చూడముచ్చటగా ఉండాలి. మరి మేము ఈడ్చి తన్నేలా అనిపిస్తున్నారు. నేను వెళ్ళొస్తాను సార్. వెళ్తే ప్రమాదం, వెళ్ళకపోతే మీకు ప్రమాదం. ఎందుకని? నాకు షుగర్ ఉంది. అర్జెంట్ గా వెళ్ళండి. సార్ నేను వెళ్ళొచ్చా సార్? దేనికి? నెక్స్ట్ కిట్ కి డాన్స్ ప్రాక్టీస్ చేయాలి సార్. మారవారా నువ్వు? మారితే మార్చేస్తారు సార్ వాళ్ళు. అర్జెంట్ గా వెళ్తాను సార్. భాస్కర్ సార్ 10 నిమిషాల్లో స్కిట్ చేసేస్తే ఎంత ఇస్తారు? అంతే ఇస్తారు సార్. గంట సేపు చేస్తే గంట సేపు చేసినా అంతే ఇస్తారు సార్. మరి ఎంత చేసినా అంతే ఇస్తారన్నప్పుడు ఎంతెందుకు చేస్తారా? ఏమైంది సార్? నువ్వు స్కిట్ చేసినప్పుడు జనరేటర్ ఖర్చు ఒక ఊరికి ఉచిత విద్యుత్ పంపిణీ చేయొచ్చు, తెలుసా నీకు ఆ విషయం? సార్ అయినా సరే ట్రెండింగ్ లో ఉన్న వాళ్ళు వస్తున్నారు కదా సార్ మా స్కిట్ లో. ట్రెండింగ్ లో ఉన్న వాళ్ళు వస్తున్నారు అనుకున్నావు కానీ నీ స్కిట్ ఎండింగ్ ఎప్పుడో మర్చిపోతున్న విషయం నువ్వు ఎప్పుడైనా గమనించావు? స్కిట్ చేయమంటే ఈవెంట్ చేస్తుంది. ఏం చేయమంటారు? ఈవెంట్లు పేరట్లేదు, అందుకే స్కిట్ లో ఈవెంట్ చేస్తున్నా. సర్లేనా వదిలే అన్నా. నార్మల్ ఏంట్రా అలా అంటాడు? హలో పక్క ఆర్టిస్ట్, వరుసగా 6 స్కిట్లు కొట్టా. అంతకు ముందు ఎన్ని పాత పెట్టావు? అసలు నా గురించి ఏం మాట్లాడతారో తెలుసా? మొత్తం ఏం మాట్లాడతారు స్కిట్ లో? కార్తిక్ మైక్ చెక్, కార్తిక్ మైక్ చెక్, కార్తిక్ మైక్ చెక్, కార్తీక్ మ్యాచ్ చెక్, కార్తీక్ మ్యాచ్ చెక్ అని చెప్పి ఎన్ని చెక్కులు దబ్బావు. సార్ మీరు బిక్రీ చేస్తున్నారు సార్. మీరు స్కిట్లు చేస్తున్నప్పుడు ఒక్కొక్కరి ఫీలింగ్ ఎలాగుంటుందో తెలుసా? రోజా గారికి భయం, ఒక భాస్కర్ స్కిట్ ఎక్కగానే ఈ రోజు నా ఫ్లైట్ మిస్ అయిపోయిందని ఫిక్స్ అయిపోతుంది. మనో గారికి భయం, మరో 3 రోజుల పాటు నేను హైదరాబాద్ లోనే మకాం వెయ్యాలని ఫిక్స్ అయిపోతారు. ఇలా జడ్జిల బాధ ఎంతుంటే రష్మి పరిస్థితి ఏంటి? మన ముందుండి మీ స్కిట్లు చూస్తున్న ఎంతమంది ఎంత బాధపడుతుంటే టీవీ ముందు కూర్చొని అమ్మలు, అక్కలు, చెల్లులు, పిన్నులు, మామలు, తాతలు అందరూ ఎంత ఫీల్ అవ్వాలి? వాళ్ళ బాధని ఎవరితో చెప్పుకోవాలి? మీ అందరి తాట తీయడానికి ఆల్వేస్ కామెడీ ఫోర్స్ స్థాపించాను. మీ తాట తీస్తాను, మిమ్మల్ని సెటరైట్ చేస్తాను. ఇక మీదటైనా ఒళ్ళు దగ్గర పెట్టుకొని. కాదన్నా నేను దగ్గరే పెట్టుకున్నా. నువ్వు మాట్లాడుకో. ఇక మీదటైనా ఒళ్ళు దగ్గర పెట్టుకొని. కాదన్నా నేను దగ్గరే పెట్టుకున్నా. నువ్వు మాట్లాడుకో. వచ్చిన దగ్గర నుంచి మాట్లాడొద్దు అంటే ఏంటండి ఇది? పక్కనోడిని మాట్లాడిపించకపోతే ఆ బాధ ఏంటో తెలియాలని చెప్పే ఎంతసేపు మాట్లాడనకుండా ఉంచా. పక్కనోడు మాట్లాడితే ఆ బాధ ఏంటో కూడా తెలిసింది, అది కదా. అది తెలియాలని పిలిపించా. ఇక మీదట పక్కనోడు గుర్తించు. పక్కనున్న రైజింగ్ రాజు తన టీం లీడర్ సంగతి ఎప్పుడో మర్చిపోయాడు. పక్కనున్న టీం లీడర్ కూడా ఆక్సిజన్ పోయి ఆ ఆక్సిజన్ కామెడీ రూపం చేసి ప్రేక్షకులను అందించు. అందరం బతుకుతాం. జై హింద్.